100 మంది కొట్లాడితే ఒక యుద్ధం. అదే ఒక్కడు పోయి 100 మంది మీన పడితే అది దండయాత్ర. దేవరుడి దండయాత్ర. ఏంటి ఏంటి జక్కన్న బ్రో నీవే హైప్ ఎక్కించుకుంటున్నావు. కొంపదీసి ట్రైలర్ చూసినావా ఏంది? అవును కొరటాల బ్రో. ఇప్పుడే ట్రైలర్ చూసినా. కొత్త ర్యాంప్ ఉంది ట్రైలర్ మాత్రం. గవేం ఫైట్లు గవేం రక్తపాతం రా బాబు. నా సినిమాలకి ఇట్లా గంతగానం పెట్టలే కదా బ్రో. ఇదేం చూసినావు ట్రైలర్ ఉత్తి శాంపుల్ మాత్రమే. అసలు పిక్చర్ మొత్తం సినిమాలు ఉంది చూడు. జక్కన్న ట్రైలర్కే అంత హైప్ ఎక్కించుకుంటున్నావు. మరి సినిమా చూస్తే గంతే మరి. అవును తారక్ ట్రైలర్ చూసి ఒక్కటి ఫిక్స్ అయ్యా. ఏంటి జక్కన్న అది? ఆశ్చర్య తీసిన కొరటాల బ్రోనే నిన్ను అంత వైలెంట్గా చూపించినంటే మరి నేను ఇంకెంత వైలెంట్గా చూపిస్తానో ఒకసారి ఊహించుకో. అంటే ఎస్, నీతో నా మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తా. నా రికార్డులు నేనే మళ్ళీ బ్రేక్ చేస్తా. ఏంటి స్టార్ట్ చేసేది పప్పుల ఉప్పు. దేవర పార్ట్ 2 గిట్ల ఉంది. పార్ట్ 2 తీసేదాకా తారక్ని ఇడిచేదే లేదు. ఓకే ఓకే కొరటాల బ్రో. నేను గిట్ల SSMB 29 షూటింగ్లో బిజీగా ఉన్నా. గది అయిపోయినాక తారక్తో సినిమా తీస్తా కానీ ఒకటి చెప్పు నాకు, ట్రైలర్లో సినిమాలో పోస్టర్లో చూపించినట్టు తారక్ని ఇట్లా డబల్ యాక్షన్లో చూపిస్తున్నావా ఎట్లా? ఏ జక్కన్న గదంతా ఫుల్ సీక్రెటే. సినిమా గురించి తెలుసుకోవాలంటే ఈ నెల 27 దాకా ఆగాల్సిందే. ఇంకో చిన్న క్లారిటీ కొరటాల బ్రో. చెప్పు చెప్పు జక్కన్న. గదే గా సముద్రంలో ఫైట్ సీన్ ఉంది చూడు. తారక్ నరికితే సగం చందమామ నిండు చందమామ అవుతుంది. గా సీన్ ఎట్లా రాసినావు బ్రో? చూస్తుంటే అసలే మైండ్ పోతుంది. గదా నేను 90 వేసి సినిమా స్టోరీ రాస్తున్నానా. సడన్గా ఇంటికి గోడ మీద కుక్క బో అంటుంది. కుక్క తోక చూస్తే రౌండ్గా ఉంది. రౌండ్గా తోకలను చూసి అందులో చూస్తే నిండు చందమామగా అనిపించింది. గంతే గది సినిమా స్టోరీలో దింపి పడేసా. ఏంటి కొరటాల బ్రో గా సీన్కి గంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నేనేదో ఫ్లోలో వచ్చింది రాసినావా అనుకున్నా. శివన్న నీ తొక్కలో కుక్క ఫ్లాష్ బ్యాక్ మస్తు వర్కౌట్ అయింది కానీ సినిమాలో అన్ని ఫైట్లు గిదే కాన్సెప్ట్తో తీసినావా ఏంది? సినిమా రిలీజ్ కానీ ఒక్కొక్క ఫైట్కి ఒక్కొక్క స్టోరీ చెప్తా తారక్. ముందుంది ముసల్క పండుగ. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. అలాగే ఎంతమంది దేవర మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.